శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈ సీజన్లో ప్రభు మిలనం యొక్క అంతిమ రోజు. ఈ రోజున మరలా సర్వశక్తివంతుని, ప్రేమ సాగరుని, శ్రేష్ట వైబ్రేషన్స్ ను రోజంతా అనుభవం చేసుకునే సమయం ఇది. ఈ రోజు మనందరి కోసము వరదాని రోజు. బ్రాహ్మణ కులభూషణులందరూ గుర్తు చేసుకోవాలి, ఎంత భాగ్యశాలులము మనము. పరమ శిక్షకుడు, పరమపిత మరియు పరమ సద్గురువుతో కలిసే సౌభాగ్యము మనకి ప్రాప్తించినది. అందరూ భగవంతుడి కోసము వెతుక్కుంటున్నారు. క్షణకాల దర్శనం కోసము ఏమేమో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది తపస్సులు దర్శనము కోసము ఎంతో తపిస్తూ వెతుకుతూ ఉన్నారు. కొంతమంది కైలాసము వెనుక సిద్ధాశ్రము ఉన్నది, అక్కడ ఎంతో మంది తపస్సు చేస్తున్నారు భగవంతుని దర్శనము కోసము అని చెప్తారు. కొంతమంది కాశీలో కింద మరొక సూక్ష్మ కాశీ ఉన్నది, అక్కడ అనేక మంది తపస్సులు తపస్సు చేస్తూ ఉన్నారు అని కూడా చెప్తారు. కానీ మనందరికీ లోతైన తపస్సును స్వయంగా జ్ఞానేశ్వరుడు, యోగేశ్వరుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. పరమపిత, పరమ శిక్షకుడే మనకి సహజ రాజయోగము నేర్పిస్తున్నారు, సహజ జ్ఞానమును కూడా ఇస్తూ ఉన్నారు. మనము ఆ భగవంతుని పాలన పొందుతున్నాము. తన శ్రేష్ట భాగ్యమును చూసి మనసులోనే హర్షించాలి. ఎంత భాగ్యము, ఎంత పుణ్యాత్మలము మనము. మనకే ప్రభు మిలనము జరుగుతూ ఉన్నది, మనపైనే భగవంతుని దృష్టి పడినది. అయితే మనము మన దృష్టిని భగవంతుని వైపు ఉంచితే తన దృష్టి చేత మనము పావనమవుతాము. మరి మన దృష్టి అటు ఇటు భ్రమించడం లేదు కదా, దేహదారుల వెనుక పరిగెత్తడం లేదు కదా అని చూసుకోవాలి. మన దృష్టిని ఒక్కరి స్వరూపంపై స్థిరపరచాలి. ఈ రోజంతా ఇదే అభ్యాసము చేద్దాము. 4 వైపుల నుండి బుద్ధిని మరల్చి ఒక్క జ్ఞాన సూర్యునిపై ఏకాగ్రపరచి తన కిరణములను నిరంతరము తీసుకుంటూ ఉండాలి. ఈ రోజున విశేషంగా బాబా యొక్క సహాయము చేత సహజ యోగమును అనుభవం చేసుకుందాము. బాబా నుండి శక్తులు లభిస్తూ ఉన్నాయి, దీని చేత మనసు ఆనందభరితమవుతున్నది అనే శ్రేష్ట అనుభవము ఈరోజు చేసుకుందాము. దీనికోసం పదే పదే గుర్తు చేసుకోవాలి, నా వంటి భాగ్యశాలులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. భగవంతునితోనే మిలనము జరుగుతూ ఉన్నది. అప్పుడప్పుడు బాబా వద్దకి మనము చేరుకోవాలి. అప్పుడప్పుడు పరంధామంలో నిరాకార స్వరూపము ఎదురుగా చేరుకోవాలి. అప్పుడప్పుడు సూక్ష్మలోకంలో అవ్యక్త దివ్య ఫరిస్తా స్వరూపం ఎదురుగా నిలచి దృష్టి తీసుకోవాలి. అప్పుడప్పుడు ఇద్దరిని కిందకు పిలచి దృష్టి తీసుకోవాలి. ఒకసారి నిరాకారుడు, జ్ఞానసూర్యుడు, సర్వశక్తివంతుడు కిందకు వచ్చి నా కళ్ళ ఎదురుగా నిలచి ఉన్నారు అని చూడాలి. ఎదురుగా ఉన్న బాబా నుండి నాకు వైబ్రేషన్స్ లభిస్తూ ఉన్నాయి. రెండవసారి బాప్దాదా ఇద్దరూ నా ఎదురుగా ఉన్నారు. శివబాబా బ్రహ్మ తనువులో విరాజమానమై నా సన్ముఖంగా ఉన్నారు, నాకు దృష్టిని ఇస్తూ ఉన్నారు, నా తలపై వరదాని హస్తమును ఉంచారు. ఇలా కొంతసేపు అనుభవం చేసుకుంటే పరమ ఆనందము కలుగుతుంది. పరమ సద్గురువు యొక్క వరదాని హస్తమే నా తలపై ఉన్నది. ఉదయం మేల్కొన్నప్పటి నుండే ఇలా సుఖమయ అనుభవంలో నిమగ్నమై ఉండాలి. ఈ 2 రకాల అనుభవములు ఈరోజు విశేషంగా చేద్దాము. ఈరోజు ఇలా మనకి వరదాని రోజుగా మారిపోవాలి. పరమ సద్గురువు నుండి
ఏ వరదానము కావాలంటే ఆ వరదానమును ప్రాప్తింపచేసుకోవాలి. బాబా సర్వస్వము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఖజానాలన్నీ తెరచి పెట్టి ఉంచుతారు. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అధికారంతో అడగవచ్చు. బికారుల వలె అడగడం కాదు, అధికారంతో తీసుకోవచ్చు. బాబా నాకు ఇది ఇవ్వండి అని. మరి ఇలా బాబా ఈ రోజున పిల్లలకి ఎంతో ఇవ్వడానికి వచ్చారు. ఎవరైతే ఆజ్ఞాకారులో, నిజాయితీ పరులో, ఎవరైతే తన ప్రేమలో నిమగ్నమై ఉంటారో వారి కోసము సర్వస్వము బలిహారం చేస్తారు. బాబా యొక్క ఆజ్ఞలని ఎవరైతే శిరోధార్యము అంటారో, ఎవరికి ప్రపంచం వైపు ఆకర్షణ ఉండదో, ఎవరైతే ఒకే మార్గములో అనుభవం పొందుతూ ఉంటారో అటువంటి పిల్లలకి బాబా సర్వస్వము ఇస్తారు. ఇలా ఈ రోజున చక్కటి అనుభవాలు చేసుకోవాలి. అంతర్ముఖిగా ఉండాలి. రోజంతా ఈ విధమైన చింతన అభ్యాసము చేస్తూ ఉండాలి. ఇలా ఈ రోజుటి ప్రభు మిలనము సదా సదా కోసము స్మృతి చిహ్నముగా మారిపోవాలి. ఓం శాంతి.